హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. మాకు గైనకాలజిస్ట్గా మనకు పేషెంట్స్ అనేది వస్తున్నప్పుడు ఎక్కువ శాతం మాకు వచ్చే మెయిన్ కంప్లైంట్ తెల్లబట్ట అవడం అనేది చూస్తాం. సో తెల్లబట్ట కోసం మాకు వచ్చే ఓపీడీలో 10 మందిలో 6-7 మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. సో ఈ తెల్లబట్ట ఎందుకు అవుతుంది అండ్ ఈ తెల్లబట్ట అవుతున్న వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అసలు డాక్టర్ని సంప్రదించాలా వద్దా, ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలా వద్దా, తీసుకోకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఆడవాళ్ళకి తెల్లబట్ట అవడం అనేది సహజమే. సో మనకి హార్మోన్స్ అనేవి బాడీలో సెక్రీట్ అయ్యే కొద్దీ మనకి గర్భసంచి ముఖద్వారం దగ్గర సెక్రీషన్స్ అనేవి ఫామ్ అవడం అనేది సహజమే. అండ్ ఇది ఎగ్ విడుదలయ్యే ముందు అంటే పెరి ఓవ్యులేటరీ టైంలో అండ్ మెన్సెస్కి ముందు రావడం అనేది క్వైట్ కామన్. సో తెల్లబట్ట ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం ఉన్నట్టయితే కాదు, ఒక సర్టన్ ఎక్స్టెంట్ వరకు న్యాచురల్గా ఫిజియోలాజికల్గా కూడా అంటే ఏ ప్రాబ్లం లేని వాళ్ళకు కూడా తెల్లబట్ట అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇది నార్మలేనా లేదా ప్రాబ్లమా, మేము డాక్టర్ని సంప్రదించాలా వద్దా, మాకు ఎట్లా తెలుస్తుంది అనే దానికి వస్తే కొంచెం తెల్లబట్ట అవ్వడం, బంకగా అంటే కొంచెం ఎగ్ వైట్ లాగా తెల్లబట్ట అవ్వడం, వాసన దురద లాంటివి ఏమీ లేకుండా ఉండడం అండ్ రంగు మారటం అనేది లేకుండా అంటే ఇప్పుడు కొంచెం yellowish-గా గ్రీనిష్గా డిశ్చార్జ్ అనేది లేకుండా లేకపోతే పెరుగులాగా అట్లా లేకుండా ఉంటే దాదాపుగా ఇది నార్మల్ తెల్లబట్ట కింద లెక్క. ఇది మోస్ట్ కామన్గా ఇందాక చెప్పినట్టు ఓవ్యులేషన్ టైంకి సమీపంలో లేదా మెన్సెస్ రాకముందు అవ్వడం అనేది క్వైట్ కామన్గా చూస్తూ ఉంటాం. అదే తెల్లబట్ట కనుక బాగా ఎక్కువ అవ్వడం లేదా కలర్ మారటం yellowish-గా లేకపోతే గ్రీనిష్గా లేకపోతే పెరుగులాగా అవ్వడం అనేది చూసినా దీనివల్ల బాగా డిస్కంఫర్ట్ ఉండడం, స్మెల్ రావడం, బాగా దురదగా ఉండడం, ఇవన్నీ కూడా ఇన్ఫెక్షన్స్కి సూచనలు. సో ఇంకా పోతే చూసుకుంటే వర్స్ట్ కేస్ సినారియోస్ కొంతమందికి క్యాన్సర్స్ ఉన్నా కూడా తెల్లబట్ట ఫస్ట్ సూచనగా కనిపించవచ్చు. సో బ్లడ్ మిక్స్డ్గా తెల్లబట్ట అవ్వడం లేకపోతే హస్బెండ్ వైఫ్ కలిసాక కొంచెం బ్లడ్తో పాటు తెల్లబట్ట అవ్వడం, ఇలాంటివి మాత్రం మీరు అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. వెంటనే గైనకాలజిస్ట్ని సంప్రదించి కింద లోపల పరీక్ష చేయించుకోవాలి. కొన్ని క్యాన్సర్స్ అనేవి రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో తెల్లబట్ట ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా క్యాన్సర్ ఏమో అని భయపడాల్సిన అవసరం లేదు. తెల్లబట్ట ఎలా ఉంది, మీకు మీ సిమ్టమ్స్ ఏంటి అనేది గమనించుకోండి. ఒకవేళ ఇచ్చింగ్ ఉన్నా, బాగా దురదగా ఉన్నా, బాగా మీకు స్మెల్ అనిపించినా, రంగు మారినట్టు అనిపిస్తే మోస్ట్లీ ఇది ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉంటుంది. సో అప్పుడు మీరు ఒక గైనకాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు లోపల పరీక్ష చేసి ఎటువంటి ఇన్ఫెక్షనో వాళ్ళు డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ఫెక్షన్స్ ఎక్కువ శాతం సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం. అంటే భార్యాభర్తలు కలిసినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వచ్చే ఇన్ఫెక్షన్స్ మోస్ట్ కామన్గా చూస్తాము. సో ఈ ట్రీట్మెంట్ కేవలం ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తే సరిపోదు. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ హస్బెండ్ వైఫ్ కలిస్తే మళ్ళీ వాళ్ళకి హస్బెండ్ నుంచి ఇన్ఫెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇద్దరికి కలిపి ట్రీట్మెంట్ ఇస్తేనే దీనికి కొంచెం సొల్యూషన్ మనకి దొరకడానికి అవకాశం ఉంది. వర్స్ట్ కేస్ సినారియోస్ ఈ తెల్లబట్ట బ్లడ్తో మిక్స్ అయి ఉంది, ఎక్సెస్గా అవుతుంది, హస్బెండ్ వైఫ్ కలిసిన వెంటనే వాళ్ళకి బ్లీడింగ్ అవ్వడము, తెల్లబట్టలో బ్లడ్ మిక్స్డ్గా కనిపిస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా ఒక ప్యాప్ స్మియర్ అనేది మీరు తీపించుకోవాలండి. ముందు పరీక్ష కూడా చేయించుకోవాలి, అవసరమైతే బయాప్సీ కూడా తీపించుకోవాలి. సో తెల్లబట్ట ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, మీరు ట్రీట్మెంట్ తీసుకోలేదు, వదిలేశారు, ఏముందులే తెల్లబట్ట వస్తూనే ఉంటుంది అని అనుకుంటే ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల గర్భసంచిలో పొర డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంది, ట్యూబ్స్ కూడా బ్లాక్ అవడానికి అవకాశం ఉంది, ఫ్యూచర్లో సంతానం లేని సమస్య రావడానికి అవకాశం ఉంది. క్యాన్సర్ అనుకోండి, అది స్టేజ్ అనేది బాగా సివియర్ స్టేజ్లోకి వెళ్ళిపోతే దానికి ట్రీట్మెంట్ అనేది కూడా మనకు కష్టమైపోతుంది. సో మీకు ఎటువంటి తెల్లబట్ట అవుతుంది అనేది గమనించుకొని దాన్ని బట్టి మీరు ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి పూర్తి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే దీనివల్ల ఫ్యూచర్లో మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకుండా మీరు మిమ్మల్ని కాపాడుకోగలుగుతారు. థ్యాంక్ యూ.